శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం తిరుప్పాణాళ్వారు చరిత్ర తెలుసుకుందామండి. వీరు కూడా భక్తాంగ్రి రేణు యొక్క జన్మస్థలమైన నిచులాపుర గ్రామంలో జన్మించారు. వీరు కూడా ముదలాళ్వార్లల్లావై అయోనిజ సంభవులు. వీరు శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో విరాజిల్లేటువంటి శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ యొక్క అంశ. వీరి జన్మ కార్తీక మాసం, రోహిణీ నక్షత్రం. ఒక బ్రాహ్మణ క్షేత్రమైన ధాన్యపు గుచ్చమే వీరి ఉద్భవించిన స్థానం. వీరిని ఒక అంతిమ కులం వాడు తీసుకెళ్లి పెంచారు. పాణన్ అంటే అంతిమ కులజుడు అని అర్థం. అయినా ఊర్ధ్వపుండ్రధారణం, తులసి నళినాక్ష మాలాధారణం మొదలైనటువంటి భాగవత లక్షణాలు కలిగి సాత్వికాహారం స్వీకరిస్తూ హరిదాస వృత్తి గడిపేవాడు అతను. ఈ పిల్లవాడు కూడా తండ్రిలాగే హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవాడు. ఇతడికి కూడా విశ్వక్సేనుల వారే పంచ సంస్కారాలు నిర్వహించారు. ఇతడు గాంధార గానం అంటే ఒక గానం పద్ధతిలో కైసికీ వృత్తి అనే ఒక రీతిని ఆశ్రయించి శ్రీరంగాన్ని తంబూరాతో గానం చేస్తూ ఉండేవారు. ఇతడు నిత్యము సామవేద రతుడై అంటే నిత్యం స్వామిని తన పాటలతో అలరింపజేస్తూ నిత్య సూర్యులాగా ప్రకాశిస్తూ ఉండేవారు. ఇతడు శ్రీరంగం ఎదురకుండా ఉన్నటువంటి కావేరీ నది ఒడ్డున కూర్చుని గానం చేస్తూ ఉండేవాడు. ఇది విన్నటువంటి పండితులు, పామర్లు ఇతన్ని గాయక సార్వభౌముడు, ఇతనిది దేవగానము అని ప్రశంసిస్తూ ఉండేవారు. ఇతడు తాను అంతిమ కులజుడు అని భావించే ఇసుగతోలో కావేరీ నది ఒడ్డున సైకత శ్రీరంగం నిర్మించుకుని తదేకం భగవద్ అనుభూతి పొందుతూ శ్రీరంగనాథుని అందులోనే దర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు సారంగముని అనేటువంటి ఒక వైష్ణవ బ్రాహ్మడు కావేరీ నదిలో స్నానం ఆచరించి బిందెతో తీర్థం తీసుకుని వస్తూ త్రోవలో పాణన్ని చూసి, పాణ దూరంగా తొలుగు అన్నాడు. ఇహలోకంలో లేకుండా మైమరిచి భగవద్గానం చేస్తున్న పాణను ఇతని మాటలు వినిపించుకోలేదు. ఇంతలో మిగిలిన బ్రాహ్మణులు కూడా రావడం చూసి స్వామి సేవకి వేళవుతోంది, ఇతను దూరంగా తొలగపోవడం వల్ల ఆగ్రహం కలిగింది. బ్రాహ్మణులకు కూడా విపరీతమైన ఆగ్రహం కలిగింది. దగ్గరగా వచ్చి ఎంతమంది గట్టిగా అరిచినా కూడా వారి మాటలు అరణ్య రోదనం అవడం వల్ల కోపం మిన్నుమింటి పాణన్పై వాళ్ళు రాళ్లు విసిరారు. శరీరం రక్తసిక్తమైంది. అయినా అతనిలో చలనం లేదు. వారు మిక్కిరి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి కైసికీ గానం పూర్తి అయ్యాక పాణన్ యథాప్రకారం లేచి తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత సారంగముని తీర్థం తీసుకుని ఆలయంలో ప్రవేశించగానే శ్రీరంగనాథుడి దివ్యాంగాల నుంచి రక్తం అపారంగా స్రవిస్తూ కనబడింది. ఇది చూచి అర్చకులు, పాచకులు, పరివారము, ప్రభువారు వచ్చి చూశారు. కాని రక్త ప్రవాహం ఆగడం లేదు. అందరూ భయభ్రాంతులయ్యారు. మహారాజు గారు, అయ్యో నేనేం అపచారం చేశాను స్వామివారికి? ఈయన ఆగ్రహానికి కారణం ఏమై ఉంటుంది అని బాధపడసాగాడు. పండితులందరినీ పిలిచి సమాలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి సారంగముని స్వప్నంలో శ్రీరంగనాథుల వారు దర్శనమిచ్చి, సారంగా, నీవు పాణుని సామాన్య దృష్టిలో చూసి రాళ్లు రివ్వావు. అతని గానానికి పరవశుణ్ణైన నేనే అతనిలో కలిసి ఉన్నాను. అందుకే ఆ రాళ్ల దెబ్బలు అతనికి కాకుండా నాకు తగిలాయి. నా ఒళ్ళు కూడా రక్తసిక్తమైంది. పాణన్ అపర ప్రహ్లాదుడు
కనుక నీవు అస్పృశ్య భావం వీడి అతన్ని ఆలయానికి తోడు తీసుకునిరా అని ఆజ్ఞాపించారు. రంగని ఆజ్ఞతో సారంగముని మర్నాడు ఉదయాన్న స్నానానంతరం అనుష్ఠానం కావించుకుని పాణన్ ఆశ్రమాన్ని వెదుకుతూ వెళ్లి రక్తసిక్తంగా ధ్యాన సమాధిలో ఉన్న అతన్ని ప్రార్థించగా అతడు ధ్యానం నుంచి లేచి సారంగమునిని చూడగా అతన్ని చూసి, శ్రీ పాణకుల మహోదయ, ఇదే నా నమస్సుమాంజల్లు. మీకు నేను తీరని అపకారం చేశాను, క్షమించండి. మిమ్మల్ని తమ సన్నిధికి తీసుకురమ్మని రంగని ఆజ్ఞ అనగా పాణుడు, అయ్యా, నేను నీచ కులజుణ్ణి, మాతంగుణ్ణి. రంగని కడకి వెళ్ళడం ఎలాగా? అది పరమ పవిత్రం. నా స్పర్శతో అపవిత్రం చెయ్యలేను అనగా సారంగముని, భాగవత కులత్రాణ పాణాభి, మీకు అటువంటి శంక ఉంటే నా భుజాలపై అధిరోహించండి అని ప్రార్థించారు. తిరుప్పాణూరికి ఒక సందిగ్ధావస్థ. శ్రీరంగని ఆజ్ఞ అనుల్లంఘనీయం, కాని శ్రీరంగంపై పాదం మోపడం మహాపాపం అని తలిచి సారంగముని భుజంపై ఎక్కారు. అతడు నారాయణుడు గరుత్మంతుని వహించినట్టే తీసుకెళ్లాడు. ఈ బ్రహ్మోత్సవం అంటే బ్రాహ్మణుడి భుజంపై వహించడం అన్నమాట. ఇతడు ఆలయంలో ప్రవేశానికి బయలుదేరగానే బ్రాహ్మణుల ముందు వేద పఠనం చదువుతూ వెనకాల ద్రావిడ వేద పఠనం జరిగేలాగా శ్రీరంగని ఆజ్ఞాపించడం వల్ల అదే ప్రకారం జరుగుతూ ఉండగా వైకుంఠం లాంటి మహామంటపం చేరినట్టు తిరుప్పాణన్ తనివి తీరా, కన్నుల తీరా, కరువు తీరా శ్రీరంగ సప్త ప్రాకారాది వైభవాలు సేవిస్తూ ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశారు. తుదకు స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించారు. స్వామివారి పాదాల నుండి శిరస్సు దాకా సేవించి అనుభవించి వర్ణించారు. ఆ వర్ణనమే అమలనాది పిరాన్ అనే 10 పాసురాల ప్రబంధం. వీరు కూడా గోదాదేవిలాగే కరిగి శ్రీరంగనాథుని సాయుధ్యం పొందారు. తిరుప్పాణాళ్వార్ గారిని పేరు మునివాహకులు అని కూడా అంటారు. కారణం సారంగముని భుజాలని అధిరోహించారు కదా, అందువల్ల. తిరుప్పాణాళ్వారు తిరునక్షత్రతనియన్ కార్తీకే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహనమాశ్రయే ఆపాద చూడ మనుభూయ హరిం శయానం మధ్యే కవీర దుహితు ముదితాంతరాత్మా అదృష్టతాం నయనయో విషయాతరాణం యో నిశ్చకాయ మనవై మునివాహనం తం. ఇంతటితో తిరుప్పాణాళ్వార్ చరిత్ర సంపూర్ణం. ఇంకొక ఆళ్వార్ చరిత్రతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఉంటానండి. సూర్యకుమారి కందాళ. నమస్కారం.